తాను చేసిన దౌర్జన్యాల గురించి మర్చిపోయిన కాకాని సర్వేపల్లిలో దౌర్జన్యాలు జరిగిపోతున్నాయని మాట్లాడుతున్నారని టీడీపీ మండల అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్ ఎద్దేవా చేశారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ సన్నారెడ్డి కల్పనారెడ్డి, టీడీపీ మండల కార్యదర్శి మాచిరెడ్డి శ్రీధర్ రెడ్డి, మత్స్యకార నాయకులు అక్కయ్య గారి ఏడుకొండలు తదితరులతో కలిసి మల్లికార్జున యాదవ్ మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డిపై మండిపడ్డ నీలం నిద్రలేస్తే చంద్రమోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారని, సీఎస్ఆర్ నిధుల గురించి గోవర్ధన్ రెడ్డి ఏ రోజైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. స్థానికుల కోసం డీఓ పద్ధతి తెస్తే రాయలసీమ వ్యాపారులకు అనుకూలంగా మాట్లాడుతున్నారని, ఈ డీఓ వ్యవస్థపై బహిరంగంగా చర్చించేందుకు రావాలని మల్లికార్జున యాదవ్ సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శోభన్, జనార్దన్, నాగార్జున, ముత్యం గౌడ్, పలువురు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీ రాజశేఖర రెడ్డి గారు ఈ కంపెనీలో మా జన్కోలో స్థానికులు ఉంటే ఇక్కడ జన్కోలో 39 మందికి రాయలసీమ వాళ్ళకి పులివెందు వాళ్ళకి ఉద్యోగం ఇచ్చారు. ఈ మీ జగన్ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు? ఆ 39 మందిని పర్మిట్ చేసినాడు. కడుపుకు అన్నం తింటున్నావు, నువ్వు ఏం తింటున్నావు? స్థానికంగా నిర్వాసితులు అయిపోయిన వాళ్ళకి భూములు కొలిపి, ఇల్లు కొలిపి, సర్వనాశనం అయిపోయిన వాళ్ళ కోసం ఒక్క మనిషి ఒక్కదన్నా నువ్వు పర్మిట్ చేసావా? 39 పర్మిట్ చేసి నువ్వు వాళ్ళకి తొత్తుగా ఉండి వాళ్ళని పులివెందులు ఆర్టీపీకి పంపిస్తావు. కొంచెం ఉండాలా. ఇదే ఇక్కడ జరుగుతున్నటువంటి దౌర్జన్యం మాట్లాడుతున్నావు. నువ్వు చేసిన దౌర్జన్యం మర్చిపోతున్నావు, నువ్వు చేసిన పాపాలు మర్చిపోతున్నావు. దుర్మార్గం కూడా. ఇంకోటి, నీకు ఈ టాటా బీహెచ్ఎల్ నుంచి వాళ్ళ ఎంప్లాయీస్ ని సీఎల్ గా జన్కోకు తీసుకెట్టేటప్పుడు నువ్వు నీ తొత్తులు ఎంత డబ్బులు దండింది నీకు తెలియదా? మర్చిపోయినావా? సిగ్గులే. మళ్ళీ నిద్రలేస్తే చంద్రమోహన్ మీద మాట్లాడతావు. చంద్రమోహన్ ఇలాగే ఈ చిల్లర పనులు చేస్తాడు అనుకుంటున్నావా? బుద్ధి ఉండాలా కొంచెం ఉన్నా. గోతుంటే చూడు, ఇప్పుడు ఎన్ని వద్దు. నీ జానకిరామరెడ్డి అనే నీ కాంట్రాక్టర్ ఈఎస్పీలో అతను వర్క్ చేస్తున్నప్పుడు అతను సరిగ్గా చేయగలకపోతే ఆ స్ట్రక్చర్ కూలిపోతే అతన్ని ఆ రోజు ఉన్నటువంటి సిఈ గారు ఎస్సీలు ఏం చేస్తే ఆయన కాంట్రాక్ట్ పక్కన పెట్టారు. పక్కన పెడితే ఏ రోడ్కి ఇవ్వకపోతే ఏ రోడ్కి ఇవ్వనీయకుండా నువ్వు బ్లాక్ మెయిల్ చేసి సిఈని అక్కడ వాళ్ళకి ఏ రోడ్కి ఇవ్వని ఆపితే ఆ రోజు ఎంత నష్టం వచ్చింది తెలుసా? ఇదే సంస్థకి 100 కోట్ల నష్టం నీ వల్ల, నీ జానకిరామరెడ్డి వల్ల. కొంచెం ఉన్నా అది మానవత్వం ఉందానిక ప్రభుత్వ రంగ సంస్థ 100 కోట్ల నష్టం నీ వల్ల. సరే, ఇవి పక్కన పెడితే నువ్వు ఏ రోజున ప్రజాసేవ కోసం సిఎస్ఆర్ ఫండ్స్ గురించి కొంచెం ఒక్క రోజైనా స్థానికుల కోసం మనం ఏం ఉపాయం చేయాలా, ఏ పంచాయతీ ఏం చేయగలం అని చెప్పి ఆలోచించావా? నువ్వు కంపెనీ వాళ్ళకి బెదిరించి వాళ్ళకి డబ్బులు తీసుకొని జరిగిపోయింది. నువ్వేమి స్థానికుల గురించి సిఎస్ఆర్ ఫండ్స్ గురించి మాట్లాడతావు? నువ్వు నీకు ఆ ఉద్దేశం లేదు. టోటల్గా మేము అడిగితే నువ్వు ఈ డివో సిస్టమ్ స్థానికులు అడిగారు కాబట్టి లేదు, జన్కోలో పనిచేసే ఎంప్లాయీసే చేస్తారు. ఆ రాయలసీమ వాళ్ళే ఈ దందా డివోలు ఇచ్చుకుంటారు. నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. నీకు దమ్ము ధైర్యం ఉంటే జన్కో దగ్గర కూర్చొని చెప్పు రా. నువ్వు వచ్చి అక్కడ కూర్చొని నిలబడి కూర్చొని ఇది నా సిస్టమ్, రాయలసీమ వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తా, స్థానికులతో నాకు పని లేదని చెప్పి నీకు దమ్ము ధైర్యం ఉంటే వచ్చి చెప్పు. వాళ్ళకి ఇచ్చేస్తాం కానీ చెప్పు, రా నువ్వు రా. పద్ధతి ఉండాలి, మానవత్వం ఉండాలి మనిషికి. నీ వల్ల నిన్ను నమ్మి సర్వం కోల్పోయినటువంటి స్థానికులు కొంచెం ఆలోచించు. కొంచెం ఉన్నా ఇప్పటికే నువ్వు నీ దందాల గురించి, నీ రౌడీజం, నీ సంపాదన గురించి అందరికి తెలిసిందే. ఈ రోజున మానవత్వం ఒకటి పెట్టుకొని ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం కృషి చేయి. ఎప్పుడైనా ఒక మనిషిగా మిగులుతావు. లేదంటే నీ పూర్తిగా సరేపల్లి జనాలు నిన్ను చీకొట్టే పరిస్థితి దగ్గరకు ఉందని చెప్పి తెలియజేస్తుంది. పెద్దమ్మాయి లాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా? అవును, వాళ్ళిద్దరు నా 2 కళ్ళతో సమానం కదా. మరి ఇంకేం, అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్దమ్మాయి పెళ్లి చేశాం. అవునుగా. మరి అలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం. అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం అంటావా? మళ్ళీ కాదు, మళ్ళీ. హలో 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 సార్. హాయ్ సార్. థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కేడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు. Hi Nilor, please subscribe to N3 TV.